బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ సెలబ్రిటీలకి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. అయితే ఇందులో కొందరు అవగాహన లేక బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తే మరికొందరు పక్కన వాళ్ళు చేస్తున్నారు కదా, మనం కూడా చేద్దామని చేశారు. ఇప్పుడు పోలీసులు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే వాళ్ళని టార్గెట్ చేయడంతో భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. అయితే టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్లపై కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అనన్య సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు క్షమాపణలు తెలిపింది. బెట్టింగ్ యాప్స్ గురించి తెలియక అలా ప్రమోట్ చేశానని, ఇకపై ఇలా జరగదని తెలిపింది. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో రైలుపై 1xBAT బీటింగ్ యాప్ కనిపిస్తున్న ఫోటోని షేర్ చేసింది. అలాగే ఒక గవర్నమెంట్ ప్రాపర్టీ ఇలాంటి యాప్లను ప్రచారం చేస్తుందో లేదో తెలుసుకోవాలనుకున్నాను. అలాగే వాటిని ప్రచారం చేయడం ఇల్లీగల్, మనకు ఎలా తెలుసు అంటూ క్యాప్షన్ షేర్ చేసింది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ ప్రమాదకరమైన బెట్టింగ్ యాప్స్ ని తరచూ లక్షల జన సంచారం కలిగిన మెట్రో రైల్లో ఎలా ప్రమోట్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ విషయంపై మెట్రో అధికారులు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయం ఇలా ఉండగా నటి అనన్య నాగళ్ల గత ఏడాది పొట్టేల్, శ్రీకాకుళం, షెర్లాక్స్ హోమ్స్ తదితర సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాలు థియేటర్స్ లో పెద్దగా వర్కౌట్ కాలేదు, కానీ ఓటీటీలో మాత్రం బాగానే వర్కౌట్ అయ్యాయి.